రామాపురం అనే ఊళ్ళో సిద్ధప్ప అనే కుమ్మరుండేవాడు. సిద్ధప్ప చాలా మంచివాడు. సిద్ధప్పకు 2 పిల్లలు, శ్రీను, పూర్వి. ఒకరోజు సిద్ధప్ప తన భార్య శాంతను పిలిచి ఇలా అన్నాడు. శాంత, నేను పొలానికి వెళ్ళొస్తాను. నీకు ఇంట్లో ఏమైనా సరుకులు కావాలా? తీసుకొస్తాను. వద్దండి, ఇంట్లో ఉన్నాయి, సరిపోతాయి అని శాంత సమాధానం చెప్పడంతో సిద్ధప్ప సరే అని చెప్పి పొలానికి బయలుదేరాడు. పూర్వి చదువులో ఎప్పుడూ ముందుండేది. ఇంట్లో అమ్మకు కూడా సాయంగా ఉండేది. శ్రీను ఎప్పుడూ ఆకాతాయిగా తిరుగుతూ ఉండేవాడు. తన పిల్లలిద్దరినీ బాగా చదివించి ప్రయోజకులను చెయ్యాలని సిద్ధప్ప కలలు కంటూ ఉండేవాడు. ఊళ్ళో వర్షాలు రావడం వల్ల సిద్ధప్ప కుండల వ్యాపారం బాగా సాగేది కాదు. పూర్వి బాగా చదివి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానం గెలుచుకుంది. శ్రీను ఏదో నామమాత్రంగా చదివి పాసయ్యాడు. ఏవండి, మన పిల్లలిద్దరినీ మంచి కాలేజీలో చదివిద్దామండి అనంది శాంత సిద్ధప్పతో. అప్పుడు సిద్ధప్ప శాంతతో ఇలా అన్నాడు. ఈ సంవత్సరం ఊళ్ళో వర్షాలు ఎక్కువ పడటం వల్ల కుండాలన్నీ అలాగే ఉన్నాయి. తినడానికే ఇబ్బందిగా ఉంది. ఇద్దరినీ చదివించాలంటే ఈ రోజుల్లో చాలా డబ్బుతో కూడుకున్న పని శాంత. అయితే ఏం చేద్దామంటారు? మీరే చెప్పండి. శ్రీనుని కాలేజీలో చేర్పిద్దాం. పూర్విని చదువు మాన్పించేద్దాం. ఆడపిల్లకు చదివేందుకు శాంత చెప్పు. సరే, శ్రీనుని కాలేజీలో చదివిద్దాం. అమ్మ పూర్వి, మీ నాన్నగారు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారంటమ్మా. అదేంటమ్మా నాకు పెళ్ళా? నేను బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకును నిన్ను నాన్నను బాగా చూసుకోవాలి. నాకు పెళ్ళొద్దమ్మా అని పూర్వి ఎంత చెప్పినా శాంతా సిద్ధప్ప పూర్వి మాట వినలేదు. చదువు మాన్పించి పూర్విని ఇంట్లో ఉంచేశారు. శ్రీనుని మాత్రం బాగా చదివించాలని కాలేజ్లో జాయిన్ చేశారు. పూర్వి ఇంట్లో ఉన్నప్పటికీ తనకి చదువు మీద ఆశ చావలేదు. అప్పుడప్పుడు తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని మరీ చదువుకునేది. శ్రీను మాత్రం స్నేహితులతో కలిసి ఆడుకోవడం, తిరగడం చేసేవాడు. కాలేజీకి అస్సలు వెళ్లేవాడు కాదు. శాంత, మన శ్రీను కాలేజీకి వెళ్తున్నాడా అని అడిగాడు. వెళ్తున్నాడండి. ఏవండి అలా అడిగారు? అని శాంత సమాధానమిచ్చింది. ఏమీ లేదు శాంత, గత కొన్ని రోజులుగా శ్రీనుని గమనిస్తున్నాను. తను కాలేజీకి వెళ్తున్నాడా అని అనుమానంతో కాలేజీకి వెళ్ళి అడిగాను. మాస్టర్ గారు మన శ్రీను చాలా రోజులుగా కాలేజీకి రావడం లేదని, కాలేజీకి వచ్చినా చాలా కోపంగా ఉంటాడని, అస్సలు చదవడని మాస్టర్ గారు చెప్పారు. నిజమా? అదేంటండి, వీడేదో చదువుకుని బాగుపడతాడు అని బాగా చదివి పూర్విని కూడా చదువు మాన్పించి శ్రీనుని చదివిస్తుంటే వీడిలా సావాసాలు పట్టి ఇలా చేస్తున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నానండి అనంది శాంత సిద్ధప్పతో బాధగా. మరి మనమిప్పుడు ఏం చేద్దామండి? ఏముంది శాంత, ముందు శ్రీనుని నేను పిలుస్తున్నానని తీసుకునిరా. ముందు మనం మన బిడ్డ మనసులో ఏముందో తెలుసుకోవాలి. తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుందాం. సరే, ఇక వెళ్ళి శ్రీనుకి నేను రమ్మన్నానని చెప్పు. సరేనని చెప్పి శాంత శ్రీనుని పిలవటానికి వెళుతుంది. శ్రీను, శ్రీను, మీ నాన్నగారు నిన్ను రమ్మంటున్నారు. ఎందుకమ్మా? ఏమోరా, నాకేం తెలుసు. నిన్ను పిలవమన్నారు. నీకే చెప్తారంట, పిలవమన్నారు అని శాంత శ్రీనుతో చెప్పగానే సరేనని శ్రీను సిద్ధప్ప దగ్గరకు వెళతాడు. ఏంటి నాన్నగారు పిలిచారంట? అని అడిగాడు శ్రీను సిద్ధప్పను. అప్పుడు సిద్ధప్ప శ్రీనుతో ఇలా అన్నాడు. అవును శ్రీను, పిలిచాను.
నువ్వు ఈ మధ్య కాలేజీకి వెళ్ళడం లేదు అని తెలిసింది నిజమేనా? లేదు నాన్నగారు, నేను కాలేజీకు వెళుతున్నాను. కావాలంటే అమ్మని అడగండి. అని శ్రీను సమాధానమిచ్చాడు. అప్పుడు సిద్ధప్ప కోపంతో ఇలా అన్నాడు. ఏంటి, నువ్వు కాలేజీకు వెళ్తున్నావా? నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు శ్రీను? నిజం చెప్పు శ్రీను, నిజంగా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? నాన్నగారు, అది అది నేను కాలేజ్కి వెళ్ళట్లేదు నాన్నగారు. నాకు చదవాలని లేదు. ఒకవేళ కాలేజ్కు వెళ్ళినా మాస్టర్ గారు చెప్పేదేది నాకు అర్థం అవటం లేదు నాన్నగారు. నేను కాలేజీకి వెళ్ళను. నేను మన వ్యాపారం చూసుకుంటాను నాన్నగారు. అదేంటి శ్రీను, నువ్వేదో కాలేజీకి వెళ్ళి బాగా చదివి మంచి ఉద్యోగం చేసి సంపాదిస్తావు, మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకుంటే ఏంటి నువ్వనేది? అని శాంత అంది శ్రీనుతో కోటుంగా. అది కాదమ్మా. శాంతే, నేను చెప్పేది ఒకసారి విను. పిల్లలకు లేనప్పుడు మన నిర్ణయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. సరే శ్రీను, నువ్వు మన వ్యాపారాల్ని చూసుకో అని సిద్ధప్ప శ్రీనుకి చెప్పి పూర్వి దగ్గరికి వెళ్తాడు. అమ్మా పూర్వి, నీ చదువు మధ్యలోనే ఆపేశాను. కొడుకు ఉద్ధరిస్తాడు. ఒకరింటికి వెళ్లే ఆడపిల్లకు చదువెందుకని నీ చదువు ఆపేశాను. నాకు బుద్ధొచ్చింది. నువ్విప్పుడు చదువుకో. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, సరేనా పూర్వి? నాన్నగారు, నిజమా? నిజంగానే నేను కాలేజ్కి వెళ్ళొచ్చా నాన్నగారు? అని అడుగుతుంది పూర్వి సిద్ధప్పను ఆశ్చర్యంతో. అప్పుడు సిద్ధప్ప పూర్వితో ఇలా అంటాడు. అవునమ్మ పూర్వి, నిజంగానే చెప్తున్నా. నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదివి నాకు మంచి పేరు తీసుకుని రావాలి. నువ్వు మంచి జాబ్ చెయ్యాలి, సరేనా? అమ్మా పూర్వి, మీ నాన్నగారు నిన్ను చదువు మాన్పించాలని అనుకోలేదమ్మా. నువ్వు బాగా చదువుతావు అని మా అందరికీ తెలుసు. కానీ మన ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా అమ్మా. అందుకని తప్పని పరిస్థితిలో అలా నీ చదువు ఆపి నిన్ను బాధ పెట్టాల్సొచ్చింది తప్ప కావాలని కాదమ్మా. నాన్నగారిప్పుడు చెప్తున్నారు కదా, నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఆనందంగా ఉండాలి, సరేనా? అని అంటుంది శాంత పూర్వితో. అప్పుడు పూర్వి సంతోషంగా, సరేనమ్మా, నేను బాగా చదువుకుని నాన్నగారికి మంచి పూర్వి సమాధానమిస్తుంది. ఆ రోజు నుంచి పూర్వి రోజూ కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేది. బాగా చదివేది. ఇంట్లో శాంతాకు కూడా పూర్వి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. పూర్వి బాగా చదివి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇంకేముంది, సిద్ధప్ప ఆనందానికి అవధుల్లేవు. తను కన్న కలలు నెరవేరాలని బోతున్నాయని సిద్ధప్ప చాలా సంతోషించాడు.